సో మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే అది అసింకర్నెస్ అంటే ఏంటి, సింకర్నెస్ అంటే ఏంటి, అబ్జర్వబుల్, ప్రాంప్ట్స్, సబ్స్క్రైబ్ ఈ వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. యాంగులర్ అప్లికేషన్ చేసేవాళ్ళు వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. యాంగులర్ అప్లికేషన్ చేసేవాళ్ళు కాకుండా ఒక జావా స్క్రిప్ట్ కానీ వీటి గురించి ఐడియా ఉంటే మంచిది. ఈ అసింకర్నెస్, సింకర్నెస్ అంటే చెప్తా. మనకి ఇప్పుడు బ్యాక్ ఎండ్, సో ఇది క్లయింట్ అనుకోండి, ఇది క్లయింట్ సైడ్ అంటారు. క్లయింట్ అంటే మన బ్రౌజర్, ఇది బ్యాక్ ఎండ్. ఇక్కడ మనకి సర్వర్ డేటాబేస్ ఉంది, సో ఇది ఫ్రంట్ ఎండ్ అంటారు. మనకి మన వెబ్ అప్లికేషన్లో కానీ దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు, దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు. సో క్లయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా యూజర్ కానీ ఎవరైనా సరే మన బ్రౌజర్కి వచ్చి మనం బ్రౌజర్లో మనం కనబడేది అంటే ఇక్కడ బ్రౌజర్లోనే కనబడేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ బ్రౌజర్లో కనబడుతుంది. అయితే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ లాగిన్ అవుతారు అంటే రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే ముందు మీరు లాగిన్ అవ్వాలి. అలాగే ఏ రోజు ఏ టైంలో ఏ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలి. ఆ డేటా అంతా మీకు బ్రౌజర్ సైడ్ ఉండదు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ బ్రౌజర్ సైడ్ ఉండదు, అదంతా సర్వర్ సైడ్ ఉంటుంది. ఓకే, సో సర్వర్ సైడ్ ఉంటుంది. ఇది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రిక్వెస్ట్ పంపించి ఇక్కడ నుంచి మనం డేటా తెచ్చుకుంటాం. సో మన ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, నాకు ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి మన బ్రౌజర్ నుంచి ఎక్కడో సర్వర్ ఉంది, ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తాం. ఇది రిక్వెస్ట్. సో ఆ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చింది. సో రిక్వెస్ట్ పంపిస్తాం, ఆ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ని మన బ్రౌజర్లో చూపిస్తాం. సో బ్యాక్ అనేది ఎంత జరిగింది, మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే మనం ఒక రిక్వెస్ట్ సర్వర్ పంపిస్తాం, అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది మన ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ జరిగే కమ్యూనికేషన్ మొత్తం ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్తో ఎలా మాట్లాడుతున్నా దాన్ని బట్టి కొన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్, నార్మల్ పేజ్ అప్లికేషన్ తేడా ఏంటంటే, మామూలు నార్మల్ పేజ్ అప్లికేషన్స్ ఏమైందంటే మనం మీకు ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ అది సర్వర్ రిక్వెస్ట్కి వెళ్ళి అక్కడ రెస్పాన్స్ వచ్చి మళ్ళీ పేజ్ లోడ్ అయ్యి మళ్ళీ కనపడింది. సో ఇది నార్మల్ అప్లికేషన్స్. అలా కాకుండా మీ పేజ్ అలాగే ఉండాలి, మీరు మళ్ళీ రీడైరెక్ట్ అవ్వదు. సింగిల్ పేజ్ అప్లికేషన్లో డేటా తెచ్చుకోవాలి. సో పేజ్ లోడ్ అవ్వకూడదు కానీ సర్వర్ రిక్వెస్ట్ వెళ్ళాలి. సో పేజ్ లోడ్ అవ్వకుండా మీ సర్వర్ రిక్వెస్ట్ వెళ్ళాలంటే, సో ఇలా రిక్వెస్ట్ పంపించడానికి మనకు కొన్ని రకాల రిక్వెస్ట్ ఉంది. అజాక్స్ అని ఒకటి ఉంది. ఓకే, అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్ఎంఎల్ రూపంలో జావా స్క్రిప్ట్ ద్వారా అసింక్రోనస్ రిక్వెస్ట్ పంపిస్తాం, అజాక్స్ ద్వారా పంపించచ్చు. ఓకే, సో ఇలా అజాక్స్ రిక్వెస్ట్ ఉంటాయి. ఇక్కడ నుంచి మన బ్రౌజర్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్, ఇలా బ్రౌజర్లో ఉన్న పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఒక బటన్ క్లిక్ చేయగానే అజాక్స్ ద్వారా సర్వర్ రిక్వెస్ట్ వెళ్తాను. సో అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రిక్వెస్ట్ 2 రకాలుగా ఉన్నాయి. మన ఇక్కడ బ్రౌజర్ నుంచి సర్వర్కి అదే మన పేజ్ రీలోడ్ అవ్వకుండా రిక్వెస్ట్ని 2 రకాలుగా పంపించవచ్చు. 2 రకాల రిక్వెస్ట్లు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి అసింక్రోనస్, 2 సింక్రోనస్. ఓకే, అదవుతుంది. సో బ్రౌజర్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ అసింక్రోనస్, సింక్రోనస్ 2 రిక్వెస్ట్ల ద్వారా పంపించవచ్చు. సో మన ఈ అజాక్స్ డేటా మీద రిక్వెస్ట్ పంపిస్తాం. అయితే ఈ రిక్వెస్ట్ 2 రకాలుగా ఉన్నాయి. ఏమిటి? అసింక్రోనస్, సింక్రోనస్. అసింక్రోనస్ అంటే సింక్రోనస్ ఏంటి? ఫస్ట్ సింక్రోనస్ గురించి. సింక్రోనస్ అంటే సింక్రనైజేషన్. మీ దాంట్లో ఆ పదంలో అర్థం ఉంది. సింక్రోనస్ అంటే ఒకదాని తర్వాత వరుస క్రమం అని చెప్పవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఇక్కడ నుంచి బ్రౌజర్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించరు. ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ అంటారు, వాళ్ళకి ట్రైన్ డీటెయిల్స్ అంటారు, రిక్వెస్ట్ పంపిస్తూనే ఉంటారు. సో సింక్రోనస్ ఏంటంటే ఫస్ట్ మీరు ట్రైన్ ఇన్ఫర్మేషన్ పెట్టారు, ఆ రిక్వెస్ట్ వెళ్ళింది.
మళ్ళీ మీరు మీ డీటెయిల్స్ కొట్టారు, మళ్ళీ ఆ రిక్వెస్ట్ చేయండి, అలా మల్టిపుల్ రిక్వెస్ట్ పంపిస్తూనే ఉన్నాడు. అయితే ఒక రిక్వెస్ట్ వెళ్ళి మళ్ళీ రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో రెస్పాన్స్, ఒక రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ రావాలి, ఆ తర్వాతే మళ్ళీ మీరు ఇంకో రిక్వెస్ట్ పంపించగలరు. అలా ఒక రిక్వెస్ట్ వెళ్ళి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో రెస్పాన్స్ పంపిస్తాం. అంతేగాని కంప్లీట్ అవ్వకముందా మనం రిక్వెస్ట్లు పంపించాం. సో రిక్వెస్ట్ పంపించేస్తాం, రెస్పాన్స్ వచ్చింది, ఆ తర్వాతే మనం మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపించాం. ఇలా పంపిస్తే అంటే రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపిస్తే దాని సింక్రనస్ అంటారు. 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి. అసింక్రనస్ ఇప్పుడు మనంతా వాడేది అసింక్రనస్ వాడతాం, అసింక్రనస్ రిక్వెస్ట్లే వాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పంపించాడు, ఈలోపు ఇంకో రిక్వెస్ట్ పంపించాడు, ఆ రిక్వెస్ట్ వచ్చి కంప్లైంట్ అయిన దాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపిస్తాం. ఇదంతా మీకు టైం టేకన్ అవుతూ ఉంటుంది. సో మీకు టైం టేకన్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందరం మన అసింక్రనస్నే వాడతాం. ఇంకా అసింక్రనస్లో యూజ్ ఏంటంటే స్ట్రీమింగ్ ఉంటాయి మనకి. మన ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ మూవీ ఉందనుకో, అక్కడ నుంచి స్ట్రీమింగ్ పర్పస్లో వస్తూ ఉంటుంది. డేటా కొన్ని ఒక వీడియో ఉందంటే వీడియో కొన్ని ఇంత పార్ట్ ఇలా వస్తూ 1 by 1 ఒకదాని తర్వాత వస్తూ ఉంటుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చేద్దాం ఉండదు, అది వచ్చింది ప్లే చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఈలోపు సెకండ్ దానికి అవసరం వెళ్ళింది. ఇది కంప్లీట్ అవ్వకముందని సెకండ్ హాస్ అంటే రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ వచ్చి కంప్లీట్ అవ్వకముందా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపిస్తాం. దాన్ని అసింక్రనస్ అంటారు. అసింక్రనస్ అంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, నెక్స్ట్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా కంటిన్యూస్గా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపిస్తాం. దీన్ని అసింక్రనస్ అంటారు. సో కంపల్సరీ మీకు ఈ క్వశ్చన్ అడుగుతారు, అసింక్రనస్ అంటే సింక్రనస్ అంటే ఒక రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని రిక్వెస్ట్ సింక్రనస్ అంటారు. అసింక్రనస్ అంటే సో ఇప్పుడు అసింక్రనస్ మీకు అర్థమైంది. రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పంపిస్తాం. సో అది మనం ఎక్కువగా సో ఎక్కువ ఇప్పుడు అసింక్రనస్సే వాడతాం. ఎందుకంటే మన అప్లికేషన్ రకరకాల రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మన అబ్జర్వబుల్ అంటే ప్రామిస్ అంటే ఏంటో వద్దాం. ఓకే, ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో బ్యాక్ ఎండ్తో మనం ఈ బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ ఎలా పంపిస్తాము అంటే, మామూలుగా ఏదో సింగిల్ పేజ్ అప్లికేషన్ కాకపోతే డైరెక్ట్గా యూఆర్ఎల్ కొత్త యూఆర్ఎల్ సర్వర్లో వెళ్ళిపోయి అక్కడ రన్ అయ్యింది. కానీ ఇక్కడ మన బ్రౌజర్ అంటే మన క్లయింట్ అంటే ఇక్కడ మన బ్రౌజర్, సో క్లయింట్ సర్వర్తో రిక్వెస్ట్ పంపించాలంటే ఈ సర్వర్ ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తాయి. ఏపీఎస్ అంటారు. ఇక్కడ ఏపీఐ మాట వచ్చింది. ఏపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీఎస్ అంటే అప్లికేషన్ ఇంటర్ఫేసెస్. ఓకే, అప్లికేషన్ ఇంటర్మీడియట్ అప్లికేషన్స్లో అనొచ్చు. ఏంటంటే ఇప్పుడు మీకు సర్వర్లో ఉంది, ఆ సర్వర్లో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సీటీసీ తీసుకోండి, లేకపోతే ఇంకో విషయానికి వద్దాం. ఇప్పుడు క్రికెట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. క్రికెట్ ఇన్ఫర్మేషన్ మన చాలామంది డ్రీమ్ లెవెల్లో కానీ ఫ్యాన్ఫెట్లో చాలా రకరకాల అప్లికేషన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ సేమే. సో కానీ మన రకరకాల అప్లికేషన్స్ రకరకాల ఇన్ఫర్మేషన్ సేమే. సో కామన్గా ఒక సర్వర్ దగ్గర ఉండిద్ది. సో ఈ సర్వర్ ప్రొవైడ్ చేయాలి వేరే వాళ్ళకి. నా సర్వీసెస్ వరకు నా ఏపీఎస్ వరకు అంత వాటిని ఏపీఎస్. సో నా సర్వీసెస్ వరకు అంత దానికి ఏపీ వరకు క్రియేట్ చేయాలి, సర్వర్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర యూజర్ డేటా కావాలంటే ఈ యూఆర్ఎల్ కొట్టు, ఈ యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పంపించు. ఒక యూఆర్ఎల్ కొట్టు, ఒక యూఆర్ఎల్ ఈ రిక్వెస్ట్ పంపించు, మీకు ఈ రెస్పాన్స్ వచ్చింది. సో మీరు ఎప్పుడైనా సరే మీరు బ్యాక్ ఎండ్తో మీరు కమ్యూనికేషన్ చేసే ముందు ఏపీఎస్ అంటే మీరు యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ మీ క్లయింట్ నుంచి సర్వర్తో మాట్లాడి ఏపీఎస్ కావాలి. సో ఒక్కొక్క దానికి ఒక ఏపీ. సో ఏపీఐ ఫస్ట్ మూడు విషయాలు గట్టిగా తెలుసుకోవాలి. ఒకటి రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏంటి, 5 విషయాలు గుర్తుంచుకోండి. 5 విషయాలు. రిక్వెస్ట్ యూఆర్ఎల్ అంటే ఏపీఐ యూఆర్ఎల్ ఏంటి, ఏపీఐలో యూఆర్ఎల్ ఏంటి, ఫస్ట్ యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్. 2 ఆ యూఆర్ఎల్ టైప్ ఏంటి. మనకు టైప్స్ ఉంటాయి, గెట్, పోస్ట్ అనేది. గెట్ అనేది యూఆర్ఎల్లోనే ఉంటుంది, పోస్ట్ అనేది యూఆర్ఎల్ కనపడుతుంది.
సో పోస్టా, గెట్టా ఇవి కాకుండా మనకి అప్డేట్, పుట్, డిలీట్ అంతే. పుట్, డిలీట్ వీటిని కార్డ్ ఆపరేషన్స్ అంటారు. కార్డ్ క్రియేట్, అప్డేట్, రీసెట్, డిలీట్, రిమూవ్, డిలీట్ ఇలా కార్డ్ ఆపరేషన్స్ అంటారు. ఓకే. సో మీ ఈ యూఆర్ఎల్ ఏంటి, దీనికి ఏ టైప్లో పంపించాలి? పోస్ట్ ద్వారా పంపిస్తావా, గెట్ ద్వారా పంపిస్తా, పుట్ ద్వారా, డిలీట్ ద్వారా పంపిస్తాం. పోస్ట్ అంటే మనం ఏమైనా యాడ్ చేయడం కోసం పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటే పోస్ట్ గెట్ ద్వారా పంపించు. గెట్ ద్వారా చిన్న డేటాను పంపిస్తాం, అది యూఆర్ఎల్ కనబడుతుంది. పుట్ అంటే మనం అప్డేట్ చేయడం కోసం, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం అప్డేట్ చేయాలి. డిలీట్ అని డిలీట్ చేయడం కోసం. సో మన ఏపీఐకి యూఆర్ఎల్ ఏంటి, ఏ మెథడ్లో పంపిస్తాం, యూఆర్ఎల్ మెథడ్ ఏ మెథడ్లో పంపించాలి. తర్వాత సో దాని దగ్గర డేటా తెచ్చుకోవాలంటే నువ్వు ఇంకా ఎక్స్ట్రా పంపించాలి, దాన్ని రిక్వెస్ట్ డేటా అంటారు. ఇది రిక్వెస్ట్ డేటా. దీన్ని ప్లే లోడ్ అని కూడా అంటారు. ప్లే లోడ్. ఓకే, ఈ మాటలు ప్లే లోడ్ అని కూడా అంటారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సీసీలో మీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ ఇన్ఫర్మేషన్ పంపించాలి, మీరేం పంపించాలంటే యూఆర్ఎల్స్ అని ఒక యూఆర్ఎల్ ఉంది, ఆ యూఆర్ఎల్ పోస్ట్ ఏమంత ఉంటుంది, తర్వాత దానికి పంపించాలి. సో అది పంపిస్తాం. దీంతో పాటు కొన్ని హెడర్స్ ఉంటాయి. ఈ హెడర్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం వాడతారు. కొన్ని అందరూ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి వల్ల ఇచ్చే ఏపీఐ అనేది ఫ్రీ ఏపీఐ కాదు, ఓపెన్ సోర్స్ ఏపీఎస్ కాదు. కొన్ని ఏపీఎస్ ఉంటాయి. ఇప్పుడు ఐఆర్సిటి లాంటి కొన్ని ఏపీఎస్ ఉంటాయి. ఆ ఏపీఎస్ ఫ్రీ ఏపీఎస్ కాదు. వాళ్ళ దగ్గర ఆ ఏపీఎస్ కొనుక్కొని అక్కడ మన దానికి కొన్ని హెడర్లు మన సెక్యూరిటీ మన యూజర్ కీస్ ఉంది, సెక్యూరిటీ కీస్ అవి పంపించాలి. సో సెక్యూరిటీ పర్పస్ హెడర్స్ పంపిస్తాం. ఓకే, మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది, వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇవ్వాలి మనకు అంతే. సో మనం మెయిన్గా ఏంటి, మనం ఒక యూఆర్ఎల్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఆ యూఆర్ఎల్ ఏంటి, ఇది ఏ మెథడ్లో పంపిస్తాం, ఏమైనా రిక్వెస్ట్ డేటా పంపించాలా, ఏమైనా హెడర్స్ పంపించాలా, రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఇదంతా ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్బుక్లో ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు మీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫేస్బుక్ వాళ్ళ మీ కామెంట్స్ అన్ని దాన్ని పెట్టుకోవచ్చు, మీరు పోస్ట్ చేసే కామెంట్స్ అని దాన్ని పెట్టుకోవచ్చు. దానికోసం ఫేస్బుక్లో ఏపీ ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్లో ఏపీ ప్రొవైడ్ చేస్తారు. సో అలా రకరకాల ఏపీస్. అలాగే మన ఓన్ అప్లికేషన్స్లో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ జావా కానీ పిహెచ్పి కానీ దాంట్లో ఏపీఎస్ ఇస్తారు. మన యాంగల్ యూఐ డెవలపర్స్ వాళ్ళు ఆ ఏపీఎస్ మీకు కావాల్సింది అక్కడ ఏం రాస్తారో మీకు అనవసరం. సర్వర్లో వాళ్ళు ఏం రాస్తారు, ఏ లాజిక్ రాస్తారో మీకు అనవసరం. ఈ లాజిక్ ఇక్కడ మీకు డిస్ప్లే కోసం లాజిక్ రాయండి. సో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే పని ఏంటంటే బ్యాక్ ఎండ్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏపీ యూఆర్ఎల్ ఏంటి, డేటాని పంపించాలా, అడ్రస్ పంపించాలా, రెస్పాన్స్ వచ్చింది. సో ఇవన్నీ టెస్ట్ చేసుకోవడం కోసం పోస్ట్ మ్యాన్ ఒక టూల్ ఉంది. సో ఈ టూల్ ఉపయోగించి మనం టెస్ట్ చేసుకోవచ్చు మొత్తం. సో ఇలా మన అప్లికేషన్లో కానీ థర్డ్ పార్టీ ఏపీఎస్ కానీ. సో ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు మీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వెళ్ళినప్పుడు మీరు బ్యాక్ ఎండ్ వాళ్ళతో డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మీ సైట్లో కొన్ని కార్డ్స్ ఇన్ఫర్మేషన్ చూపించాను. కార్డ్స్ ముందు స్టాటిక్గా చూపించేసాను, కానీ వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎలా వచ్చింది, అక్కడ సర్వర్ దగ్గర ఏపీ యూఆర్ఎల్ ఏంటి, ఎలా పంపించాలి, ఏ రిక్వెస్ట్ పంపించాలా, రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఆ రెస్పాన్స్ ఎలా వచ్చి బేస్ చేసుకొని మీరు దాని డేటా తెచ్చుకొని మ్యాప్ చేయడం అన్నీ చేయడం చూపించాలి. అయితే మీకు వచ్చే రెస్పాన్స్ ఇక్కడ 2 రూపాయలు వస్తుంది, XML, JSON. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అందరూ JSON వాడతారు, ఆండ్రాయిడ్ కానీ రియాక్ట్ కానీ JSON డేటా అంటే సర్వర్ నుంచి రెస్పాన్స్ మీకు JSON రూపాయలు, అలా రిక్వెస్ట్ కూడా మీకు JSON రూపాయలు పంపించాలి, రిక్వెస్ట్ డేటా. ఓకే, ఇదంతా మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా, మీకు ఇప్పుడు ఏపీఐ గురించి క్లియర్ చెప్తా. సో ఏపీఐ, సో ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ని ఏపీఐ ద్వారానే మాట్లాడుకుంటే, త్రూ ఏపీఐ ద్వారానే మాట్లాడుకుంటే. ఓకేనా? ఓకే,
ఈ ఏపీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్తో మాట్లాడుకుంటే ఒక ఏపీఐ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్స్ డేటా కావాలన్నా మనం ఏపీఐకి మనకు కావాల్సిన 5 ముఖ్యంగా నేర్చుకోవాలి. 5 ఇన్ఫర్మేషన్స్. ఒకటి యూఆర్ఎల్ ఏంటి. ఓకే, ఇక్కడ ఒక అబ్జర్వ్ వచ్చిన లాజిక్ ఉంటుంది. కొన్నిసార్లు ఏపీఐ మీరు లోకల్ సర్వర్ నుంచి తీసుకోవచ్చు, స్టేజింగ్ సర్వర్ ఉంటుంది, 3 రకాల సర్వర్ ప్రొడక్షన్ ఉంది. మనం దేనిలో పెడితే ఎక్కడ పెడితే అక్కడ ఆ యూఆర్ఎల్ జస్ట్ ఎన్విరాన్మెంట్ మారుస్తాం. ఓకే, సో యూఆర్ఎల్ ఏంటి. రెండోది మెథడ్, ఏ టైపులో రిక్వెస్ట్ పంపించాలి, ఏ టైపులో అంటే పోస్టా, గెట్టా, పుట్టా, డిలీటా, ఏదో ఒకటి. మెయిన్ పోస్ట్, గెట్ అయ్యే వార్త ఎక్కువ. ఓకే, 3 హెడర్స్. సో హెడర్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే కొన్ని కంటెంట్ టైప్ ఏంటి, మీరు ఎటువంటి డేటా పంపిస్తున్నారు, ఎటువంటి డేటా రాదు. కంటెంట్ టైప్ అవుతుంది అంటే జేసన్ అప్లికేషన్ జేసన్ డేటా పంపిస్తున్నారా, ఎక్స్ఎం రూపంలో పంపిస్తున్నారా, లేదా ప్లెయిన్ టెక్స్ట్గా పంపిస్తున్నారా, మీ డేటా ఎలా పంపిస్తున్నారు, అలాగే కంటెంట్ టైప్ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్ట్ మీకు తెలిసిన కీ వాల్యూ. సో దీనికి మెయిన్గా మీకు మెయిన్ కూడా కంటెంట్ టైప్ అవుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళు సెక్యూరిటీ కీ వాళ్ళు కీ అని పంపించాలి దీంట్లో. అలా 4 రిక్వెస్ట్ డేటా. సో రిక్వెస్ట్ డేటా కూడా ఈ హెడర్స్లో కంటెంట్ టైప్ ఏది పంపిస్తే అది ఎక్కువ మేము జేసన్ పంపిస్తాం. సో జేసన్ చూస్తాం కాబట్టి రిక్వెస్ట్ మనకి జేసన్ ఫార్మాట్ అంటే జేసన్ అని తీస్తే కదా మీకు కీ వాల్యూ లోపల పంపించాలి. మీకు రెస్పాన్స్ అలాగే వచ్చింది, అప్పుడు రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇది రెస్పాన్స్. సో యూఆర్ఎల్ ఏంటి, ఏ మెథడ్లో పంపించాలి, హెడర్స్ ఏంటి అవసరం దానికి, రిక్వెస్ట్ డేటా ఉంటే రిక్వెస్ట్ డేటా ఏ రిక్వెస్ట్ డేటా పంపించాలి, రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఇవన్నీ తీసుకోవాలి ఆ దగ్గర నుంచి. మీకు 4 టెస్ట్ డేటా ఇస్తుంది ఒకసారి. ఇవన్నీ తీసుకొని అప్పుడు మనం ఇవాళ ఇంటిగ్రేట్ చేయాలి. సో మనం ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. అంతేగాని ఇప్పుడు యూఆర్ఎల్ పంపించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ మనకు అవసరం. కొన్నిసార్లు ఇప్పుడు పోస్టులు కామెంట్స్ ఉంటాయి, ప్రతి పోస్ట్ కామెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు పోస్టులు తెచ్చుకుంటాం, మళ్ళీ పోస్ట్ ఐడి బేస్ చేసుకొని మళ్ళీ కామెంట్స్ తెచ్చుకోవాలి, దానికి సపరేట్ ఏపీఐస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక యూఆర్ఎల్ అవన్నీ డిలీట్ చేసుకుంటూ రావాలి. సో ఇది ఏపీఐ కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా? సో దీన్ని పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా వాటి ఏఐని గుర్తించుకోవాలి. యూఆర్ఎల్ ఏంటి, తర్వాత ఇప్పుడు ప్రామిస్ అబ్జర్వబుల్. ఇది క్వశ్చన్ అడుగుతారు మామూలుగా. ప్రామిస్ అనేది జావా స్క్రిప్ట్లో ఉంది. ఓకే, మనం దీంట్లో కూడా వాడుకోవచ్చు. యాంగులర్ ప్రామిస్ అంటే ఏంటంటే మీరు రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇది సేమ్ దీనికి కూడా అసెంక్రనస్ రిక్వెస్ట్ కోసమే వాడతాను. ఓకే, రెండోది రిక్వెస్ట్ వచ్చి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ స్టేటస్ బేస్ చేసుకొని అక్కడ కాల్ బ్యాక్ అంటే మీకు రిక్వెస్ట్ వస్తుందా, ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చే ముందు ఆ రిక్వెస్ట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇలా రకరకాలు ఉంటాయి, రకరకాల స్టెప్స్ ఉంటాయి. సక్సెస్సా, ఫెయిల్, ఎర్రరా అంటే సక్సెస్ వస్తే ఏంటి, ఫెయిల్యూర్ వస్తే ఏమిటి, ఎర్రర్ వస్తే ఏమిటి, ఇలా అన్ని కేసులో మనకు కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు. అంటే సక్సెస్ వస్తే ఏం జరగాలి ఇలా రాసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రామిస్లో రాయలేం, ప్రామిస్లో. కానీ అబ్జర్వబుల్ అసెంక్రనస్లో ఉంటాయి. రెండోది ఇవన్నీ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. సక్సెస్, ఎర్రర్, దీంట్లో ఉండేది ఓన్లీ దెన్ అని అవుతుంది. అంటే ప్రామిస్లో ఎక్కువ దెన్ అవుతుంది. రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ వచ్చిన తర్వాత దెన్ అనేది. ఓకే, దీంట్లో ఆ రెస్పాన్స్ వచ్చే బేసిక్ సక్సెస్సా, ఫెయిల్యూరా, ఎర్రరా, రకరకాల కాల్ బ్యాక్స్ మనం మెయింటైన్ చేస్తాం అబ్జర్వబుల్స్లో. ప్రామిస్లో ఒకదాన్ని. ఇంకోటి ఒకసారి రిక్వెస్ట్ పంపిస్తే మధ్యలో క్యాన్సిల్ చేయలేం ప్రామిస్లో. ఇక్కడ నా క్యాన్సిల్. ఓకే, కానీ దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు, అన్సబ్స్క్రైబ్ అంటారు దాన్ని, అన్సబ్స్క్రైబ్ చేయడం అంటారు. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో అసెంక్రనస్, సక్సెస్, ఫెయిల్యూర్, ఎర్రర్, కాల్ బ్యాక్స్ మెయింటైన్. కానీ డెన్ అని ఒకటే ఉంటుంది, మధ్యలో ఆపం. దీనిలో ఓన్లీ ఒక రిక్వెస్టే పంపించగలం ప్రామిస్లో. కానీ అబ్జర్వబుల్లో మల్టిపుల్ రిక్వెస్ట్ పంపిస్తాం. సింగిల్ రిక్వెస్ట్ ప్రామిస్, ఇది మల్టిపుల్ రిక్వెస్ట్. ఓకే, ప్రామిస్ సింగిల్ రిక్వెస్ట్, అబ్జర్వబుల్ అనేది మల్టిపుల్ రిక్వెస్ట్. అర్థమైందా?
అదే ఒక రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంటాం. అబ్జర్వబుల్ ఒకేసారి మల్టిపుల్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉండొచ్చు. ఇది స్ట్రీమింగ్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మూవీస్ స్ట్రీమింగ్ అంటే అబ్జర్వబుల్. సో అందుకని మన యాంగిల్లో ఎక్కువ అబ్జర్వర్స్ వాడతాం, అబ్జర్వబుల్స్ వాడతాం. ఓకే.